హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంక ఇవాల్టి వీడియోలో అయితే టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంక ఈ పచ్చడి అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. టమాటోస్ని అయితే శుభ్రంగా తుడుచుకోవాలి, తేమ అనేది ఉండకుండా. ఇంకా ఆయిల్ వేసేసుకొని టమాటోస్ని అయితే బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో. మేమైతే 2 కేజీస్ పెడుతున్నామండి. 1 కేజీ ఆల్రెడీ బాయిల్ చేసేసాము. ప్యాన్లో మొత్తం 2 కేజీస్ పట్టవని చెప్పేసి. చూసారు కదండి, ఈ విధంగా టమాటోస్ అయితే మగ్గుతుంది. ఇంకా ఈ లోపు అయితే మనం చింతపండు అనేది ఫస్ట్ తీసుకున్న టమాటోస్లో అయితే నానబెట్టేయాలి. మేము ఫస్ట్ తీసుకున్న టమాటోస్లో అయితే నానబెట్టేసామండి చింతపండు అనేది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి మెంతు పొడి, ఆవాల పొడి, కారం, ఉప్పు ఉంటే సరిపోతుందండి. ముందుగానే మీరు మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోండి మెంతిపొడి, ఆవాల పొడి అనేది. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది అది వేయడం వల్ల. ఇంకా ఒక 20 మినిట్స్ అయితే దీన్ని కోల్డ్ ప్లేస్లో ఉంచి చల్లారనిద్దాము. మిక్సీలో వేడిగా వేయలేము కదండి. ఇంకా చూస్తున్నారు కదా, మిక్సీలో అయితే మేము 2 స్పూన్స్ టమాటో అయితే వేస్తున్నామండి. దానికి తగ్గట్టు కారం అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాము. ఇంకా మెంతిపొడి, ఆవాల పొడి అనేది కూడా మీరు యాడ్ చేసేసుకోండి. ఇంకా చూసారు కదండి, మిక్సీ వేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే పచ్చడి అనేది వచ్చేసింది మనకి. కనిపిస్తుంది కదండి, ఆ గ్లాస్కి హాఫ్ గ్లాస్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇంకా కారం వచ్చేసి 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఇంకా ఈ విధంగా అయితే పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నామండి. ఇంకా వేడి అన్నంలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే తిరగమాత వేసి చూపించట్లేదు, మీరు తిరగమాత వేసుకోండి. ఆయిల్, కరివేపాకు, తిరగమాత గింజలు, చిల్లులపాయి ఇవన్నీ వేసుకొని తిరగమాత వేసుకొని వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతే గాయ్స్, బాయ్.